హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లోవర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్ గురించి చూద్దాము. ముందుగా వచ్చేసి ఇక్కడ ఎమరాల్డ్ అని ఒక స్వీట్ షాప్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేసి మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇక్కడ మనము ఆర్డర్ ఇచ్చి కూడా మనము ఈ స్వీట్స్ అనేటివి తెప్పించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అని ఉంటుంది. తర్వాత వచ్చేసి శొంఠి పాలు, ఇలా మిల్క్‌కి సంబంధించిన అమ్ముతూ ఉంటారు. ఇవి చాలా ఫేమస్ అనమాట. చాలామంది వచ్చి తాగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా ఫేమస్ ఇక్కడ. 40 రూపీస్ ఉంటుంది. లోపట మనము టోకెన్ తీసుకోవాలి. ఇలా 40 రూపీస్ టోకెన్ తీసుకొని బయట ఇస్తే మనకి పాలిస్తారు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇందిరా పార్క్ ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి రామకృష్ణ మఠం ఉంటుంది. తర్వాత కొద్దిగా ముందరికి వెళ్ళగానే మనకి విజయశక్తి గణపతి టెంపుల్ అనేది ఉంటుంది. ఈ టెంపుల్ కూడా మనకి చాలా ఫేమస్. ఇక్కడ చూడండి. సో ఇవన్నీ వచ్చేసి మనకి లోవర్ ట్యాంక్‌బండ్‌లో అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటాయి. వీటికి బ్యాక్ సైడ్లోనే మనకి అమ్మవారిది కూడా ఒక టెంపుల్ ఉంటుంది సర్కిల్లో. సో ఈ టెంపుల్ ఇది ఫేమస్. ఇక్కడ నుంచి వెళ్తే ఫ్లైఓవర్ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్కి అక్కడ వెళ్ళిపోతాం మనం. సో ఇది వచ్చేసి ఇందిరా పార్క్ యొక్క ఎంట్రన్స్. ఇది 10 రూపీస్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి 7 PM వరకు ఉంటుంది. ఎంట్రన్స్లోనే మనకి ఇందిరాగాంధీ గారిది స్టాచ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చాలా అందుబాటులో ఉంటాయి ఈ పార్కులో మనకి. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేసి పార్క్ లోపల అన్ని డీటెయిల్గా మనకి లేఅవుట్ అనేది ఉంటుంది స్టార్టింగ్లోనే. ఇక్కడ చూడండి, గాంధీజీ గారు మార్చ్ చేస్తున్న ఒక విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఇక్కడే మనకి బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు లోపలికి వెళ్ళేసి. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తారు చాలామంది. ఇక్కడ బోటింగ్ ఏరియా కూడా ఉంది చూడండి. సండేస్లో చాలామంది వస్తారు ఇక్కడ బోటింగ్కి. బోటింగ్ కూడా నడుస్తూనే ఉంటుంది కంటిన్యూగా. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ లేక్కి బ్యాక్ సైడ్, లేక్కి ఫ్రంట్ సైడ్ అని 2 వేస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు ఇక్కడ పార్క్ని. ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూడండి మనకి జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి లోపల, పార్క్ లోపల. మనకి పార్క్ లోపల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఎంటర్ అయినామంటే ఇవన్నీ ఫ్రీ అనమాట. అన్నీ చేసుకోవచ్చు లోపల ఫ్రీగా. మనకి వాటర్ కూడా ఉంటాయి. వాటర్ ఉంటాయి కదా, మొత్తం 5 ప్లేసెస్లో ఉంటాయి ఇవి. డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి లోపల మనకి. దీనిలోకి మనం చెప్పులు అన్నీ విడిచేసి వెళ్ళాలి లోపలికి. షూ కూడా అలో ఉండదు. అక్యుపెంచర్ ఉంటుంది కదా మనకి, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అంటే లోపల మొత్తము 7 లేయర్స్ లాగా అలా మొత్తము ఉంటుంది ఇక్కడ, నవగ్రహ వనం అని చెప్పేసి. ఇక్కడ నుంచి నడవడం అనేది స్టార్ట్ చేయాలి. మనకి ఇక్కడ రాళ్ళు, కంకర డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మొత్తం 7 లేయర్ల లాగా ఉంటుంది. వాటిలో మనము నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మొత్తం ఐరన్ తోటి డిఫరెంట్ ఆకృతులు అనేటివి చేసి ఉన్నాయి ఇక్కడ. డైనోసార్ది మ్యాక్సిమం ఏంటంటే పార్క్ ఫ్రంట్ సైడ్లో మొత్తము ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో లవర్స్ ఎక్కువ ఉంటారంట ఇక్కడ. పార్క్ అయితే నిజంగా చాలా నీట్గా ఉంది, బాగుంది. మొత్తం మనకి చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్, జిమ్ చేసుకునే వాళ్ళకి జిమ్ ఎక్విప్మెంట్స్, వాటరు, మధ్యలో మనకి చాలా చోట్ల కూడా టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. బోటింగ్ అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి దీంట్లోనే మనకి రోజ్ గార్డెన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, టాయిలెట్స్ కూడా ఒక 3-4 ప్లేసెస్లో ఉంటాయి. ఇక్కడ కొద్దిగా ఫ్లైఓవర్లా కట్టి మొత్తం రాళ్ళతోటి డిజైన్ చేశారు. ఇది ఒకటి. దీనికి కొద్దిగా ముందర వెళ్ళగానే మనకి యోగాకి సంబంధించినవి
షెడ్ల లాగా కూడా ఉంటాయి అన్నమాట. కొద్దిగా ఇక్కడ చూసుకోండి, ఏదైనా మీటింగ్ లాంటివి, యోగా లాంటివి చేసుకోవడానికి మధ్యలో షెడ్ల లాగా ఉంటాయి. మళ్ళీ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఇది. చిల్డ్రన్కి సంబంధించిన అన్నీ ఆడుకోవచ్చు. బ్యాక్ సైడ్లో మనకి స్కేటింగ్కి సంబంధించింది కూడా ఉంటుంది చూడండి. స్కేటింగ్ కూడా పిల్లలు ఆడుతున్నారు. అది పార్క్లో లేదు, కొద్దిగా బయట సైడ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి బోటింగ్లో మనకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది మధ్యలో నుంచి. చేపలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఒడ్డుకు వచ్చేసినాయి అన్నీ, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి లోపల. బోటింగ్ మాత్రము సండే మాత్రము ఫుల్ రష్ ఉంటుంది బోటింగ్కి. ఇది వచ్చేసి బ్రిడ్జ్ నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ పార్క్ వస్తుంది. బ్రిడ్జ్ నుంచి అటు వెళ్తే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వెళ్తాం. ఆ ఫ్రంట్ లోపల మొత్తం మొక్కలకు సంబంధించినవి ఉంటాయి మొత్తం మ్యాక్సిమం. ఇక్కడ మనకి ఒకటి రోజ్ గార్డెన్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో. ఇక్కడ రకరకాల చెట్లు అనేవి ఉంటాయి మనకి ఫ్రంట్లో. పార్క్ లోపల ఎంటర్ కాగానే మనకి ఇక చూడండి, రోజ్ గార్డెన్ అంటారు దీన్ని. దీంట్లో మనకు డిఫరెంట్ రోజెస్ అనేటివి ఉంటాయి. సో టైం దొరికినప్పుడు ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. అన్నీ ఒక చోట ఉంటాయి మనకి. వెళ్ళినామంటే అక్కడ మనకి వివేకానంద గారిది ఉంది కదా, రామకృష్ణ మఠము. అక్కడ వెళ్ళామంటే మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది.